ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం కేవలం భక్తిపూర్వకమైన ప్రార్థన మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ విజ్ఞాన భాండాగారం. ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు సాంకేతిక కోణాల్లో దీని ప్రాముఖ్యత అపారమైనది. మనిషిని శారీరకంగా, మానసికంగా మరియు మేధోపరంగా పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దే ఒక డివైన్ కోడ్. భక్తితో పాటు విజ్ఞాన దృష్టితో దీనిని అర్థం చేసుకొని పారాయణం చేస్తే అద్భుతంగా ఫలితాలు వస్తాయి. అలాంటి అద్భుత శ్లోకాలలో ఇప్పుడు మనం చెప్పుకునే శ్లోకం అత్యంత శక్తివంతమైన శ్లోకం. ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలు చాలా ఉన్నాయి. వాటన్నింటి నుండి ఉపశమనం పొందేటందుకు ఈ శ్లోక పారాయణం. ఈ శ్లోక పారాయణం మన శరీరంలోని రక్త ప్రసరణను, మెదడులోని నాడులను ఎలా యాక్టివేట్ చేస్తుందో, ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సర్వారుణ నవధ్యాంగి సర్వారుణ భూషిత, సర్వారుణ నవధ్యాంగి సర్వాభరణ భూషిత, శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. ఈ శ్లోకంలోని నామాలు, ఆ నామాలలోని అక్షరాల అమరిక, ఆ పదాలు అక్షరాలు పలికేటప్పుడు మన శరీరంలో కలిగే మార్పులు వరుసగా తెలుసుకుందాం. సర్వారుణ, సర్వము అరుణవర్ణంలో ఉన్నది, అనగా ఉదయించే సూర్యుని కాంతిలా ఎర్రని వర్ణం కలిగినది. అనవధ్యాంగి, ఎటువంటి లోపము లేని అత్యంత సుందరమైన అవయవములు కలది. సర్వాభరణ భూషిత, అన్ని రకములైన దివ్యాభరణములతో అలంకరించబడినది. శివ, శివునితో అభిన్నమైనది, శివస్వరూపిణి. స్వాధీన వల్లభ, పరమశివుడిని తన ప్రేమతో భక్తితో స్వాధీనంలో ఉంచుకుంది. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ప్రధానంగా దాంపత్య సౌఖ్యం, సౌందర్య ఆకర్షణ, మానసిక ప్రశాంతత కలుగుతాయి. సర్వారుణ అంటే అమ్మవారు ఎరుపు రంగులో ఉంటారని అర్థం. ఎరుపు రంగు దేనికి సంకేతం? కరుణ, ప్రేమానురాగాలకు సంకేతం. అమ్మవారు సకల చరాచర సృష్టి మీద అపారమైన కరుణను కురిపిస్తుందని, భక్తుల కోరికలను తీర్చే రాగస్వరూపిణి అని ఈ రంగు సూచిస్తుంది. అలాగే ఎరుపు రంగు చైతన్యానికి కూడా గుర్తు. అమ్మవారిని అరుణవర్ణంలో ధ్యానించడం వల్ల మన శరీరంలో మూలాధార చక్రం ఉత్తేజితం అవుతుంది. ఈ మూలాధార చక్రం ఎరుపు రంగుతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మనకు స్థిరత్వాన్ని, శారీరక శక్తిని ఇస్తుంది. రక్తహీనత తగ్గటానికి, శరీరంలో జవజీవాలు పెరగడానికి ఈ రంగు తోడ్పడుతుంది. అమ్మవారిని అరుణవర్ణంలో ధ్యానించడం వల్ల కలిగే విజువలైజేషన్ మన రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. సైన్స్ పరంగా చూస్తే ఎరుపు రంగు మన మెదడును చైతన్యపరుస్తుంది, రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మనకు కోపం వచ్చినప్పుడు లేదా ఆందోళన ఉన్నప్పుడు చూడండి, ఏ రంగు మనల్ని ప్రశాంతంగా ఉంచుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అనవధ్యాంగి సర్వాభరణ భూషిత, ఏకాగ్రతతో అమ్మవారిని అన్ని ఆభరణాలతో ఎటువంటి లోపం లేని సుందర రూపంతో ఊహించుకోవడం వల్ల మన మనసులోని చంచలత్వం తగ్గుతుంది. ఆమె దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానించినప్పుడు మనలోని ప్రతికూల ఆలోచనలు పోయి సౌందర్య దృష్టి అలవడుతుంది. శివ కామేశ్వరాంకస్త అనే నామాన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. బల్బు ఎలా వెలుగుతుంది? విద్యుత్తు కావాలి కదా, విద్యుత్తు లేనిదే బల్బు వెలగదు. బల్బు ఎంత అందంగా ఉన్నా విద్యుత్తు లేనిదే బల్బు వెలగదు. ఆ దీపం వెలగడానికి కారణమైన విద్యుత్తు అమ్మవారు శక్తి. శక్తి ప్రవహించనంత వరకు వెలుగు లేదు. అలాగే శక్తి తోడు లేనిదే శివుడు కూడా ఏమీ చేయలేడు. అందుకనే అమ్మవారిని చైతన్య రూపిణి అంటారు. శివ స్వాధీన వల్లభ, ప్రేమలోని శక్తి, భార్యాభర్తల బంధంలో ప్రేమ ఎంత గొప్పదో ఈ నామం చెబుతుంది. శివుడు అంతటి వాడు కూడా అమ్మవారికి స్వాధీనుడు అయ్యాడు అంటే అది ఆమె శక్తి వల్ల మాత్రమే కాదు, ఆమె పట్ల ఉన్న ప్రేమ మరియు భక్తి. బలం కన్నా ప్రేమతోనే ఏదైనా సాధించవచ్చు. దాంపత్య జీవితంలో ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరిపై ఒకరు ఇష్టం కలిగి ఉండటం వల్ల కుటుంబం సంతోషంగా ఉంటుంది.
స్వాధీన వల్లభ అనే నామం వెనుక ఉన్న సామాజిక మరియు కుటుంబ దృక్పథాన్ని అర్థం చేసుకోవడం వల్ల మన దైనందిన జీవితానికి ఎంతో ఉపయోగమైన పాఠాలు దొరుకుతాయి. ఒక వ్యక్తి మరొకరికి స్వాధీనం అవ్వడం అంటే భయం వల్ల కాదు, కేవలం అవతలి వ్యక్తి చూపించే నిర్మలమైన ప్రేమ మరియు వాళ్ళు ఇచ్చే గౌరవం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. శివుడు పరాక్రమవంతుడు, కానీ అమ్మవారి పట్ల ఆయనకు ఉన్న అనురాగం వల్ల ఆమెకు స్వాధీనుడై ఉంటాడు. అంటే సంసారంలో నేను గొప్ప అనే అహంకారం కంటే మనం అనే ఐక్యత గొప్పదని ఇది చెబుతుంది. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ అర్థం చేసుకుంటూ ఆధిపత్యం చెలాయించకుండా ఉండడమే స్వాధీన వల్లభతత్వం నేర్పే పాఠం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ శ్లోకం మన శరీరంలోని శక్తి కేంద్రాల మీద, నాడీ వ్యవస్థ మీద మరియు మనసు మీద ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ శ్లోకంలోని అక్షరాల ఉచ్చారణ మన శరీరంలోని నాడుల మీద సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సర్వారుణ, నవధ్యాంగి వంటి పదాల్లోని శబ్దాలు మన మెదడులోని పిట్యూటరీ మరియు పీనియల్ గ్రంథులను ప్రభావితం చేస్తాయి. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ముఖ్యంగా నాడీ వ్యవస్థను శాంతపరిచి నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈ శ్లోకంలోని అక్షరాలు ఎలా పనిచేస్తాయంటే, మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయని యోగశాస్త్రం చెబుతుంది. మనం ఈ శ్లోకాన్ని స్పష్టంగా పలికినప్పుడు నాడీ శుద్ధి జరుగుతుంది. సర్వారుణ అనే పదంలోని రా మరియు అణ వంటి అక్షరాలను పలికినప్పుడు నాలుక పైన అంగిటిని తాకుతుంది. ఇది మెదడులోని నాడులను ఉత్తేజం చేసి రక్త ప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. లలితా సహస్రనామాల్లోని అనుష్టప్ ఛందస్సు ఒక లయబద్ధమైన కంపనాన్ని కలిగిస్తుంది. ఇది మన పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల గుండె వేగం తగ్గుతుంది మరియు శరీరం రిలాక్స్ అవుతుంది. ఈ శబ్ద తరంగాలు మెదడులోని ఆల్ఫా తరంగాలను పెంచుతాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత కూడా పెరుగుతాయి. ఈ శ్లోకంలో సర్వారుణ మరియు శివ కామేశ్వరాంకస్త అనే పదాలను గట్టిగా పలికినప్పుడు ఆ ప్రకంపనలు మీ తలలో భాగంలో లేదా గుండె భాగంలో ఎక్కడ ఎక్కువగా తెలుస్తున్నాయో గమనించండి. తలలోని నాడులు శాంతించడం వల్ల మానసిక ఒత్తిడి, తలనొప్పి వంటివి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. స్వాధీన వల్లభ మరియు శివకామేశ్వరాంకస్త అనే నామాలు మానసికమైన భద్రతా భావాన్ని కల్పిస్తాయి. అమ్మవారు శివుని ఒడిలో ప్రశాంతంగా కూర్చొని ఉన్న దృశ్యాన్ని ఊహించుకోవడం వల్ల మనసులోని ఆందోళన తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కార్టిసోల్ స్థాయిలు తగ్గి రక్తపోటు అదుపులో ఉంటుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ శ్లోకాన్ని ఏ సమయంలో పారాయణం చేయాలి, ఎలా పారాయణం చేయాలి చూద్దామా? ఈ శ్లోకాన్ని ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో 4 నుండి 6 గంటల మధ్య సమయం చాలా శ్రేష్టం. ఈ సమయంలో మన నాడులు శాంతంగా ఉంటాయి కాబట్టి శ్లోకంలోని ప్రకంపనలు మెదడుపై త్వరగా ప్రభావం చూపుతాయి. సాయంత్రం సమయంలో పఠించడం వల్ల రోజంతా కలిగిన ఒత్తిడి తగ్గుతుంది. పారాయణం చేసేటప్పుడు పద్మాసనం వేసి వెన్నెముక నిఠారుగా ఉంచి కూర్చోవాలి. దీనివల్ల ప్రాణశక్తి నాడుల ద్వారా సులువుగా ప్రవహిస్తుంది. కళ్ళు మూసుకొని 2 కనుబొమ్మల మధ్య ఎర్రని కాంతిని లేదా అమ్మవారి రూపాన్ని ఊహించుకుంటూ పఠించాలి. అక్షరాలను స్పష్టంగా లయబద్ధంగా పలకాలి. శబ్దం మీ గొంతు నుండి కాకుండా నాభి నుండి వస్తున్నట్లు భావిస్తూ పలకడం వల్ల నాడీ శుద్ధి వేగంగా జరుగుతుంది. చూసారా? ఈ శ్లోక పారాయణం వల్ల మనకు 5 ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1. న్యూరో వైబ్రేషన్స్. ఈ శ్లోకంలోని అక్షరాల కలయిక ఒక ప్రత్యేకమైన ధ్వని తరంగాన్ని సృష్టిస్తుంది. ఇది మెదడులోని పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపించి హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. 2. రక్త ప్రసరణ మెరుగుపడటం. అమ్మవారిని అరుణవర్ణంలో ధ్యానించడం వల్ల కలిగే విజువలైజేషన్స్ మన రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. 3. మానసిక ప్రశాంతత. స్వాధీన వల్లభ అనే భావన మనసులో భద్రతా భావాన్ని పెంచుతుంది. ఇది కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. శ్వాస వ్యవస్థ బలోపేతం. లయబద్ధంగా ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల శ్వాస తీసుకునే తీరు మెరుగుపడుతుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత. ప్రతిరోజు ఒకే సమయం ఒకే పద్ధతిలో పఠించడం వల్ల మెదడులో కొత్త నరాల అనుసంధానాలు ఏర్పడతాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ శ్లోక పారాయణాన్ని ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఈ రోజు నుండే మొదలు పెడదాం. జై శ్రీ లలితామాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.